రాష్ట్రాల్లో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతినే ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం ఉన్న రైతులు దమ్ము చేసి నారుమళ్లు పోస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్ట నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా, అధిక శాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి అని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. సాధారణంగా నారుమడులు రెండు రకాలుగా మరి పోయటం అనేది జరుగుతుంది. మరి ఉత్తర కోస్తా జిల్లాల వరకు తీసుకుంటే పొడి నారుమడులు అంటాం. అంటే దుక్కు దున్నిన పొలాన్ని బాగా తయారు చేసుకొని దున్నిన పొలంలోనే విత్తనాలను వేస్తూ నారుమడి పెంపకం ఒక పద్ధతిలో చేస్తారు. అలాగే తూర్పుగోదావరి ఆ మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే బురద దమ్ము చేసిన పొలాల్లో మరి నారు పోసుకోవడం అనేది జరుగుతుంది. పొడి నారుమడులు పోసేవాళ్ళు కానీ తడి నారుమడులు పోసేవాళ్ళు కానీ విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొడి నారుమడులు పోసేవాళ్ళు కిలో వరి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం విత్తనానికి పట్టించి మనం మరుసటి రోజు కనుక పొలంలో కనుక చల్లుకుంటే ఈ విత్తన శుద్ధి ద్వారా మనకేమవుతుందంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి నుంచి విత్తనానికి సంక్రమించేటువంటి తొలి దశలో వచ్చేటువంటి ఈ శిలీంధ్ర తెగుళ్ళు కారకాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా కొంతవరకు మనం నివారించుకొని ప్రధాన పంటలో ఈ శిలీంధ్ర తెగుళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటే అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ లేదా మట్ట కుళ్ళు తెగులు అంటాం. ఇవన్నీ కూడా శిలీంధ్రాల ద్వారా మనకి పంటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు విత్తన శుద్ధి చేసుకోవాలి. దంపనారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ము చేసి మండెకట్టిన విధానాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు 25 లీటర్ల నీటిలో 25 గ్రాముల కార్బండిజం కలిపి 25 కిలోల విత్తనాన్ని ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండెకట్టుకోవాలి. సేంద్రియ పద్ధతుల్లో మరి వ్యవసాయం చేయాలనుకుంటే దానికి కూడా విత్తన శుద్ధి చేసుకోవడానికి ట్రైకోడెర్మా విరిడి అని ఉంటుంది. ఆ మందుని కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు కనుక మనం ముందు రోజే పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా రకాల శిలీంధ్రాలు అగ్గి తెగులు అవనియండి లేకపోతే పొడ తెగులు ఇవన్నీ కూడా నారుమడిలో తగ్గుతాయి. విత్తనాన్ని తీసుకొని 24 గంటలు నానబెట్టి తర్వాత 24 గంటలు మండి కట్టి తెల్లటి అంటే మొలక ప్రారంభమైన తర్వాత ఈ పొలం తయారు చేసుకున్న దమ్ము పొలంలో విత్తనాలను సమానంగా వెదజల్లి మనం నారు పెంచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నారుమడిలో చాలా దగ్గర చూస్తుంటే ఎక్కువ విత్తనాలు పోసినప్పుడు నారు సన్నగా పొడవుగా పెరుగుతుంది. అంటే కాండం దృఢంగా లేకపోవడం జరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ కూడా సరిగా అభివృద్ధి చెందదు. ఈ నారు ఆరోగ్యంగా తయారవ్వాలంటే 1 సెంటు నారుమడి తయారు చేసుకుంటే 5 కిలోల విత్తనాలు ఆ పొలంలో కనుక వేసుకుంటే అది సమాన మోతాదులో ఉండి నారు ఆరోగ్యంగా పెరగడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా మన నారుమడిలో నారు ఆరోగ్యంగా పెరగాలంటే ఇంకొక ముఖ్యమైనటువంటి యాజమాన్యం మనం ఎరువుల యాజమాన్యం. బాగా తయారు చేసుకున్న మనకి సేంద్రియ ఎరువులు వీలైనంత ఎక్కువగా మన 5 సెంట్లు నారుమడికి సుమారు 1/2 టన్ను వరకు కూడా మనం పశువుల గత్తం వేసుకోవడం కానీ లేదంటే కనుక వర్మీ కంపోస్ట్ దొరికితే 1 క్వింటాల్ వరకు 5 సెంట్ల నారుమడికి ముందుగానే వేసుకోవటం, లేదంటే పచ్చిరొట్ట ఆకు ఎరువులు ఏమైనా దొరికితే వేయటం. ఏదైతే 5 సెంట్లు 1 ఎకరానికి సరిపోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని బాగా తయారు చేసుకోవాలి. మనం మొదటి దశలో భాస్వరం ఎరువు అలాగే పొటాషు నత్రజని ఈ 3 కూడా అవసరం వస్తాయి. ఒక 5 సెంట్లు నారుమడికి కనుక చూసుకుంటే 4 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు. లేదని కనుక డిఏపి రూపంలో కనుక వేయగలిగితే 2 నుంచి 2.5 కిలోల డిఏపిని 5 సెంట్ల నారుమడికి మనం పొలం తయారు చేసేటప్పుడు వేసుకోవాలి. తదుపరి మరలా చూసుకుంటే నారుమడి మనకి ఇంచుమించుగా 25 రోజుల నుంచి 30 రోజుల నారు నాటకమని చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంత వయసు వచ్చేటప్పుడు మరి ఆరోగ్యంగా ఉండాలంటే 12 నుంచి 15 రోజుల సమయంలో ఒకసారి నారుమడిని పరిశీలించుకొని ఎక్కడైనా పోషక లోపాలు ఉన్నట్టు కానీ ఎదుగుదల తక్కువగా ఉంటే మళ్ళీ పైపాటుగా చూసుకుంటే మనం 2 నుంచి 2.5 కిలోల యూరియా వేయడం, దాంతోపాటుగా మనకి 2 నుంచి 2.5 కిలోల పొటాష్ ఎరువు అంటాం. ఈ 2 కూడా పొలానికి నీరు పెట్టి ఈ ఎరువులు కూడా వేసుకుంటే మనకి ఆ నారు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరువు వేసేటప్పుడు తప్పనిసరిగా భూమిలో తేమ ఉండాలి. లేదంటే ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో అక్కడ నీరు పెట్టి మాత్రమే ఎరువులు వేయటం అనేది రైతు సోదరులు తప్పనిసరిగా చేయాలి. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు.
ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిదని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త. ఎక్కడైనా నీరు లేని పరిస్థితుల్లో అంటే పొడి నార్మల్ వేసేటప్పుడు ఒకసారి వర్షాభావ పరిస్థితులు రావటం కానీ నీరు పెట్టలేక మరి మట్టికి వేయాల్సినట్టు ఎరువుని వేయలేకపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నీటిలో కరిగేటువంటి పోషకాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనకేంటంటే యూరియా 2% అంటామంటే 20 గ్రాములు యూరియాని 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారీ చేయడం రైతు సోదరులు చేసుకోవచ్చు. యూరియాను పిచికారీ చేసినప్పుడు తప్పనిసరిగా సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేసుకుంటే మరి ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ 3 కూడా మనకి అందుబాటులో కావాలంటే 5 గ్రాముల ఈ 319 కానీ లేదంటే మల్టీకి అంటాం 13-0-45 లాంటి ఎరువుల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే ఎక్కడైతే నీటి సదుపాయం లేకుండా కానీ ఈ పోషక లోపాలను నివారించుకోవడానికి పైపాటుకు కూడా ఎరువులు అందించుకుంటే మనకు నారు ఆరోగ్యంగా పెరగడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు కూడా ఒక సమస్యగా ఉంటుంది. ఊద లాంటివి కానీ లేదా వెడల్పాట కూరలు ఉంటే కనుక మనం చూసుకొని 18-20 రోజుల మధ్యలో ఈ బిస్పైర్బ్యాక్ సోడియం అంటాం, దీని మన డామ్నీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. అది 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి భూమిలో పదునున్నప్పుడు కానీ నీరు పెట్టిన తర్వాత కానీ మనం కనుక పిచికారీ చేసుకుంటే అక్కడ కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి నారు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నారుమడి నుంచి ప్రధాన పొలంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల చీడపీడలు ప్రధాన పొలంలో కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. దీనికోసం నారు పీకడానికి వారం నుంచి 10 రోజుల ముందు మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు అంటాం, అంటే సెంటు నారుమడికి మనకి 160 గ్రాములు అంటాము. ఆ విధంగా అంచనా లెక్కనేసుకుంటే మనకి 5 సెంట్ల నారుమడికి 1 కిలో కార్బోఫ్యూరాన్ గుళికలు కనుక నారు పీకడానికి ఒక వారం నుంచి 10 రోజుల ముందు పల్చగా నీరు పెట్టి ఈ గుళికలను కనుక మనం నారుమడిలో వేయగలిగితే వేసినటువంటి గుళికల నుంచి ఈ విషవాయువు బయటకు వచ్చి నారు పీల్చుకుంటుంది. తద్వారా నారుమడిలో నుంచి ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా ఈ పీక పురుగు కానీ లేకపోతే ఆకు తులసి పురుగు కానీ ఆకు ముడత పురుగు ఇలాంటివన్నీ కూడా పురుగుల ఉధృతి ఒక 20 నుంచి 30 రోజుల వరకు మనకి రాకుండా పంటకి రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నారుమడిని మనం 25 నుంచి 30 రోజులు నారు కనుక పెంచుకొని మనం ప్రధాన పొలంలో కనుక చేయగలిగితే మనకు చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యల నుండి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు బెడ్ విధానంలో పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సాగు కంటే 30 నుంచి 40% అధిక దిగుబడిని పొందవచ్చని అంటున్నారు. సాధారణంగా పత్తిని సాగు చేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేస్తూ ఉంటారు. అది కూడా అచ్చులు లేదా సాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది రైతులు 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసినా 10 క్వింటాళ్లను మించలేకపోతున్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించడం, చీడపీడల ఉధృతి పెరిగిపోతుంది. వీటిని అదుపు చేయడం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఎత్తుమడుల విధానంలో పత్తి సాగు చేయాలంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. సమతల భూమి మీద గొర్రుతో తొలిసాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో ట్రాక్టర్కు రేజ్డ్ బెడ్ మేకర్ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకుని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడిపైనే పత్తి విత్తనాలు నాటుకోవాలి. పత్తి మొక్కలున్న ఎత్తుమడికి అటూ ఇటూ కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఆ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. మొక్కల వద్ద నీరు నిల్వలేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల పైన ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది.
అయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే దాదాపు 70% భూములు నల్లరేగడి భూములు, మిగతా అన్ని కూడా తేలికపాటి భూములు. సాధారణ పద్ధతిలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా రైతు సోదరులు ఈ పంట దిగుబడులన్నీ తగ్గిపోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటిదంటే ముఖ్యంగా సాగు చేసే విధానంలో రైతులందరూ కూడా పత్తి సాగు చేసేటప్పుడు ఈ ఫ్లాట్ బెడ్ మెథడ్లో సాగు చేయడం జరుగుతుంది. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దాదాపు సరాసరి వర్షపాతం మనకు 1150 mm వర్షపాతం సంవత్సరంలో పడుతుంది. ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లరేగడి భూములలో మనం చూసినట్టయితే ఈ నేలలో నీళ్లు ఆగిపోవడం వల్ల ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ కండిషన్స్ ఎప్పుడైతే అవుతున్నాయో మొక్క పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతిని తద్వారా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములు కావచ్చు, తేలికపాటి భూములు కావచ్చు, వీలైనంత వరకు మనము ఈ బెడ్ సిస్టంలో మనము పత్తి పంట సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బెడ్ సిస్టమ్ సాగులో మనం బెడ్ మేకర్ ద్వారా మనకు కావలసినటువంటి స్పేసింగ్లో మనము బెడ్ వేసుకోవచ్చు. అంటే సాధారణంగా రైతు సోదరులు వరుసకు మధ్య 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ నేల యొక్క సారవంతత బట్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము నేల బట్టి మనము బెడ్ మేకర్ను అడ్జస్ట్ చేసుకొని 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు పెట్టుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మనకి ఏదైతే ముఖ్యంగా అధిక వర్షపాతం పడ్డప్పుడు వీలైనంత వరకు ఆ నీరంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు ఈ కాలువల ద్వారా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రస్తుతం ఈ సంవత్సరం వర్షం తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి తక్కువ వర్షపాతం కురిసిన సందర్భాల్లో కూడా ఆ కాలువలో ఉన్నటువంటి నీరు మొక్కకు ఉపయోగపడడం వల్ల కూడా మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనం చూసినట్టయితే బెడ్ మేకర్ ద్వారా మనం ఒక 45 నిమిషాల్లో ఎకరం వేసుకోవచ్చు. సో బెడ్ హైటు సాధారణంగా చూసినట్టయితే దాదాపు 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. కాలువ అది కూడా 30 సెంటీమీటర్ల వరకు ఉండి ఎప్పటికప్పుడు నీరు అనేది బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు జరిగే ముఖ్యంగా లాభాలు ఏంటి అంటే మనకు బెడ్ మేకర్ ద్వారా చేసినప్పుడు నేల అంతా కూడా లూజ్గా ఉంటుంది కాబట్టి మనం విత్తనం వేసినప్పుడు విత్తనం మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మొక్క పెరుగుదల తొలి దశలో చూసినట్టయితే మొక్క పెరుగుదల సాధారణ పద్ధతిలో చూసినప్పుడు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బెడ్ అంతా లూజ్గా ఉండడం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా పెరగడం వల్ల మొక్క ఏపుగా పెరిగి తద్వారా పూత కాత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బెడ్ సిస్టంలో చేసినప్పుడు మనము మల్చింగ్ షీట్ వేసుకోవచ్చు, లేకపోతే డ్రిప్ సిస్టంలో కూడా సాగు చేసుకొని తద్వారా కలుపు సమస్యను అధిగమించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా నీరు ఎప్పటికప్పుడు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం వల్ల మొక్క పెరుగుదల కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా బెడ్ సిస్టంలో సాగు చేసేటప్పుడు గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి చీడపీడల ఉధృతి కూడా మనకు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు మనకు ఈ కాయకులు తెగులు అనేది సాధారణంగా ఫ్లాట్ బెడ్ మెథడ్లో వేసినప్పుడు చెట్టుకు 5 నుండి 10 కాయలు మురిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బెడ్ సిస్టంలో చేసినప్పుడు కాయకులు తెగులు యొక్క ఉధృతి కూడా తక్కువగా ఉండడం వల్ల రైతుకు దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఫ్లాట్ బెడ్ మెథడ్తో పోల్చినప్పుడు ఈ బెడ్ సిస్టంలో మనకు దిగుబడుల పరంగా చూసినా కూడా ఒక 30 నుండి 40% అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నల్లరేగడి భూములైనా తేలికపాటి భూములైనా కూడా ఈ పత్తిని బెడ్ సిస్టంలో సాగు చేసుకున్నప్పుడు అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార భూముల్లో ఎత్తుమడులపై పత్తి పంటను సాగు చేయడం ద్వారా అతివృష్టి అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది. కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 30 నుంచి 40% అధికంగా దిగుబడి పొందవచ్చు. ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులు, మరోవైపు తగ్గుతున్న దిగుబడులు. మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూమి సారం కోల్పోతుంది. వీటన్నింటికీ ప్రకృతి వ్యవసాయమే మేలని రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తోంది. ఇందులో భాగంగానే 30 రకాల నవధాన్యాల కిట్ను రైతులకు అందిస్తోంది. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం.
వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగుకు పలు రాయితీలు ఇస్తోంది. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ పద్ధతిలో సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, ఉలవలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సూచనలతో ఔత్సాహిక రైతులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ పంటలకు ముందు 30 రకాల నవధాన్యాల కిట్ను సబ్సిడీ కింద రైతులకు అందిస్తోంది. రైతులుగా వ్యవసాయం చేస్తున్న క్రమంలోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కొన్ని నాకు నచ్చి ఆ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని ఉత్సాహంగా ప్రకృతి వ్యవసాయం పాటించడం వల్ల దాని ద్వారా వచ్చిన సలహాలు సూచనలు మిగిలిన రైతుల పక్కన నుంచి తీసుకుంటూ నేను కూడా తీసుకోవడం వల్ల ఈ విభాగంలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన సత్ఫలితాలను రైతులకు అందజేస్తూ వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వరి పంటకు ముందు ఏదైనా పంట వేసే ముందు పంటకు ముందు PMDS ప్రీ మాన్సూన్ షోయింగ్ అంటాం మనం. నవధాన్యాలు పచ్చిరొట్ట పంటలుగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనుము, జీలగా, పిలిమేస్తారు అంటే ఒక్కొక్క రకాన్ని మాత్రమే రైతులకు అవగాహన కలిగిన పచ్చిరొట్ట వేయాలని ఒక్కొక్క రకాన్ని మాత్రమే యూజ్ చేస్తూ మనకు అలవాటు పడి ఉందని. అలా కాకుండా తద్వారా ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే నవధాన్యాలు అంటే ఇప్పుడు 30 రకాలు నవధాన్యాలని 9 జాతులతో కూడిన 30 రకాల నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పంటగా పప్పు దినుసులు, నూనె జాతులు, పచ్చిరొట్ట ఎరువులు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత తీగ జాతులు, దుంప జాతులు, ఆకుకూరలు ఇలాగ 9 రకాల జాతులు తీసుకుని 30 రకాల విత్తనాలు పీలి పెసర్లు, బొబ్బర్లు, మినుములు, పెసర్లు, శనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు ఇలాంటి, తర్వాత గోంగూర, తోటకూర, బెండలు ఇలాంటి రకాలన్నీ కూడా కలిపి మిక్స్ చేసి 30 రకాలు మేము తొలకరికి ముందు వర్షాలు పడేటప్పుడు 10 కేజీల మోతాదుతోటి 700 రూపాయలకి మేము రైతులకు అందజేయడం జరుగుతుంది. ఏవైతే 30 రకాలు ఉన్నాయో 30 రకాలు పోషకాలను భూమిలోకి వెళ్ళడం, పిండి పదార్థం కిందకి వెళ్ళడం వల్ల ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా యాక్టివ్గా రెడీగా ఉంటాయి. ఇది ఇప్పుడు మనం 45 నుంచి 60 రోజులు పశుగ్రాసాన్ని తయారైన తర్వాత పశువులకు పంటగా మేతగా కూడా వాసుకోవచ్చు, పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ నవధాన్యాలు వేసిన 45 నుంచి 65 రోజుల పంటను నేలలో కలిగి దున్నడం వల్ల అది మళ్ళీ కుళ్ళిపోయి మనకు పోషకాల రూపంలో నేలకు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది. అదే కాకుండా మన ప్రకృతి వ్యవసాయంలో ఈ నవధాన్యాలు లాంటి పంటల వైవిధ్యం, మిశ్రమ పంటలు వేయడం వల్ల నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాటర్ అంతా కూడా సాయిల్ అంతా కూడా గుల్లబారుతుంది, వానపాములన్నీ వృద్ధి చెందుతాయి. ప్రకృతి వైపరీత్య వర్షాలు ఏమన్నా ఎక్కువగా అధికంగా వచ్చినా సరే వాటిని తట్టుకోగల శక్తి పంటలు కలిగి ఉంటాయి. పంట కోసే ముందు మళ్ళీ డ్రై షోయింగ్ అని వరి పంట ఇప్పుడు ఏదైతే ఉందో మనకి పంట కోతకు వచ్చే ముందు 10 రోజుల ముందు దీన్ని ఎకరానికి వచ్చేసి 10 నుంచి 13 కేజీల వరకు చల్లటం వల్ల పశువులకు మళ్ళీ మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 365 రోజులు, ఇప్పుడు ఈ విధానంలో మనం 120 రోజులు మాత్రమే పంట సాగు చేసి భూమిని అలా ఖాళీగా వదిలేయడం వల్ల కింద ఉన్న సూక్ష్మజీవులు, యాక్టివ్ అయిన సూక్ష్మజీవులు అన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. నిద్రావస్థలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి చాలా మనం శ్రమించాల్సి ఉంటుంది. అలా కాకుండా 365 రోజులు కూడా నేలను కప్పి ఉంచడం వల్ల ఈ కిందున్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు సజీవంగా ఉంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందిస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఈ ఉన్న గ్రామాలన్నింటిలో కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం నవధాన్యాలు అనేది ప్రధానమైన పంట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు రోజుల్లో పూర్తి స్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పిస్తూ రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనకి PMD చేసిన రైతు అభిరుచి చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ముందు వెనకడిగేసిన ఆలోచించిన తర్వాత అయితే మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలు వాళ్ళు చూసి తద్వారా ఇప్పుడు అధిక దిగుబడులకు ఆశపడకుండా మన ప్రకృతిని, మన పశువులను, మన ప్రకృతిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆచరించినట్టయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం అందించగలుగుతాము. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ రైతులు ఎప్పటికప్పుడు పంట విధానాలు మార్చుకుంటున్నారు. భూమి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన నేల తల్లిలో క్రమంగా సారం కోల్పోతోంది.
అదేవిధంగా రసాయనిక ఎరువులు అధికంగా వాడుతుండడం వలన పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా కలుషితమయ్యే పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు నవధాన్యాల సాగు ఎంతో దోహదపడనుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ PDMS పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరోవైపు చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ విధానాన్ని పాటించేందుకు ముందుకు వస్తున్నారు. నేను గతంలో రసాయన ఎరువులు వాడేవాడిని. 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం జరిగింది. నేను 2016 నుంచి సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల నవధాన్యాలు ఫస్ట్లో 9 రకాలు జిమ్మి, ఆ తర్వాత 18 రకాలు, ఆ తర్వాత 30 రకాలకి 2 సంవత్సరాల నుంచి 30 రకాలు జిమ్మి భూమి సారం పెరుగుతూ బాగా ఉపయోగపడిందండి. ఈ గుల్ల భారతం కూడా బాగుంది. ఈ కెమికల్ వేసిన దాని మీద ఖర్చు తగ్గింది అన్నమాట. సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది. ఈ PMDS చేయడం వల్ల భూసారం పెరిగి బాగుందండి. కిట్ వచ్చి 10 కేజీలు కిట్ వచ్చి 30 రకాలు 700కి ఎకరేస్తున్నారు. 1 ఎకరానికి జిమ్ముకోవచ్చు. మనం ఇప్పుడు వరి వేసే ముందు 40 రోజుల ముందు జిమ్ముకుంటే ఖరీదు 45 నుంచి 50 రోజుల మధ్య ఖరీదు దున్నుకోవాలని. దున్నడం వల్ల భూమి సారవంతం పెరిగి మనకు ఇట్లా జిమ్మడం వల్ల ఖరీదు ఉండడం వల్ల 1 ఎకరానికి వచ్చి 4 టన్నులు ఎరువు తోలినంత దిగుబడి మనకి పచ్చి రొట్టెలో కనబడదు. మామూలుగా PMDS మామూలు ప్రకృతి వ్యవసాయం తరఫున మనం కిట్లు చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రకృతి వ్యవసాయం కిట్లు మామూలుగా నవధాన్యాలని మనకి అందిస్తున్నారు సార్. వీటిని 2 ఏళ్ళు బట్టి నేను సేంద్రియ ఎరువుల ద్వారా మామూలుగా 2 ఎకరాలకి వాడుతున్నాను సార్. మామూలుగా కిట్ వచ్చి 10 కేజీలు సార్. 20 కేజీలు తీసుకెళ్తున్నాను సార్. మామూలుగా ఇది కిట్టు జల్లటం వల్ల భూమిలో సారవంతం పెరిగిద్దండి. ఏరియా వ్యవస్థ బాగా జరిగిద్ది. మామూలుగా ఇంకా భూమి కూడా గుల్లవారి చక్కగా వచ్చి మన పైరుకి వస్తుంది సార్.